వెల్కమ్ టు నో యువర్ కాన్స్టిట్యూషన్. హైకోర్టు పార్ట్ 2 గురించి ఒకసారి మనం తెలుసుకుంటే, హైకోర్టులకు సంబంధించిన రాజ్యాంగ నిబంధనలు ఎలా ఉంటాయో చూద్దాం. భారత రాజ్యాంగంలోని పార్ట్ 6లోని 214 నుండి 231 వరకు ఉన్న ఆర్టికల్లు హైకోర్టులకు సంబంధించిన నిబంధనలను ఉద్దేశించబడినవి. ఈ ఆర్టికల్స్ క్రింద పేర్కొన్న రాజ్యాంగ నిబంధనలు హైకోర్టుల సంస్థ, స్వాతంత్రం, అధికార పరిధి, అధికారాలు మరియు విధానాలకు సంబంధించినవి. ఈ నిబంధనలను నియంత్రించడానికి పార్లమెంటు మరియు రాష్ట్ర శాసనసభ రెండింటికి కూడా అధికారం ఉంటుంది. హైకోర్టు యొక్క ప్రాథమిక అధికార పరిధి గురించి ఒక్కసారి తెలుసుకుంటే, భారత రాజ్యాంగం ప్రతి రాష్ట్రానికి ఒక హైకోర్టును ఏర్పాటు చేసింది. అయితే 1956 నాటి 7వ రాజ్యాంగ సవరణ చట్టం 2 లేదా అంతకంటే ఎక్కువ రాష్ట్రాలను లేదా 2 అంతకంటే ఎక్కువ కేంద్రపాలిత ప్రాంతాలకు ఉమ్మడి హైకోర్టును ఏర్పాటు చేయడానికి పార్లమెంటుకు అధికారం ఇచ్చింది. ఉదాహరణకు జమ్మూ కాశ్మీర్ మరియు లడఖ్ కేంద్రపాలిత ప్రాంతాలకు ఒకే ఉమ్మడి హైకోర్టు ఉంది. హైకోర్టు యొక్క ప్రాదేశిక అధికార పరిధి రాష్ట్ర భూభాగంతో కోటెర్మినస్ అయి ఉంటుంది. ఉమ్మడి హైకోర్టు యొక్క ప్రాదేశిక అధికార పరిధి ఒక రాష్ట్రం మరియు కేంద్రపాలిత ప్రాంతం యొక్క భూభాగంలో కోటెర్మినస్ అయి ఉంటుంది. పార్లమెంటు ఏదైనా కేంద్రపాలిత ప్రాంతానికి హైకోర్టు అధికార పరిధిని విస్తరించవచ్చు లేదా ఏదైనా కేంద్రపాలిత ప్రాంతం నుండి హైకోర్టు అధికార పరిధిని మినహాయించవచ్చు కూడా. నాయకులారా, మీ పనితనం మీ అధినాయకులకు తెలియజేయాలనుకుంటున్నారు. ప్రజలారా, మీ సమస్యలను మీ నాయకులకు తెలియజేయాలనుకుంటున్నారు. ప్రజా సమస్యల పరిష్కార వేదిక మీ అభినవ్ భారత్.